సో ఫ్రెండ్స్ చాలా మంది మన వీడియోని చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ అయితే చేసుకోవట్లేదు. సో మీకోసం కష్టపడి అంత మంచి వీడియోస్ పెడుతున్నా మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే నాకు ఎంత బాధగా ఉంటుంది చెప్పండి. సో ఇంకా ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో ఫాస్ట్గా సబ్స్క్రైబ్ చేసుకోండి. సో తెలుగులో మీకు అర్థమయ్యేట్టుగానే పెడుతున్నాను కదా. సో మీరు తెలుగు వాళ్ళు అయితే ఖచ్చితంగా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, మీకు చాలా బాగా హెల్ప్ అవుతుంది అనమాట. ఓకేనా. సో ఈ రోజు వచ్చేసి మనమైతే 1vs4 క్లాస్ స్క్వాడ్ అయితే ఆడబోతున్నాం. సో గేమ్ ప్లే వచ్చేసి ఎలా ఉండబోతుందో చూడండి. చాలా రోజులు అయిపోయింది అనమాట మనం 1vs4 ఆడేసి. సో క్లాస్ స్క్వాడ్ లో సో మ్యాచ్ అయితే స్టార్ట్ అయిపోతుంది అనమాట. సో ఇప్పుడే అడుగుతున్నారు, మళ్ళీ అడగడానికి అవదే. It feels right, it feels right, it feels right, yeah. I can only say that it feels right, it feels right, it feels right, yeah. I can only say that it feels right. సో ఇంకా మన వీడియోని ఎవరైతే లైక్ చేయలేదో ఫాస్ట్ గా లైక్ చేయండి. ఈ వీడియోకి వచ్చేసి 100k లైక్స్ టార్గెట్ ఇచ్చాను. ఇప్పుడు చూసారా మన ఛార్జింగ్ వచ్చేసి 20% ఉంది. ఈ 20% ఛార్జింగ్ లో 1vs4 డిఫీట్ చేయగలమా లేదా? సో నా ఫోన్ కి బ్యాటరీ కెపాసిటీ కూడా చాలా తక్కువ ఉంటుంది అనమాట. అయ్యో బాబోయ్, ఇక్కడ చూసుకున్నట్లయితే వీళ్ళు పులుల్లా ఎగబడుతున్నారు. అయ్యో అయ్యో చూడండి, మొత్తం నలుగురు అంట. వామ్మో, వీళ్ళైతే మనం లేసేలా ఉన్నారు. సో ఇక్కడ నుంచి అయితే ఎస్కేప్ అవ్వడం కష్టమేమో అనిపిస్తుంది. వీళ్ళైతే నాన్ స్టాప్ గా స్ప్రే అయితే కొడుతున్నారు అనమాట. అరే చూడండి, అసలు ఆపట్లే స్ప్రే. అరే కొట్టేసారు. ఇంకొక బుల్లెట్ అయిపోయింది. అయ్యా, జస్ట్ ఎస్కేప్ అయ్యే స్థితిలో వచ్చేసరికి కొట్టేశారే. ఈసారి అయితే మాత్రం ఆగేదే లేదనమాట. ఖచ్చితంగా మనమైతే పగ తీర్చుకోవాలి. సో ఎదురుగా వచ్చేసి ఒకళ్ళైతే డౌన్ చేసాం, హెడ్ షాట్ కొట్టేసి. సో మనమైతే ఫాస్ట్ గా ఫినిష్ చేయాలి. ఇక వచ్చేస్తున్నారు అనమాట వీళ్ళు రివైవ్ అవడానికి. అయితే ఇక్కడ ఇంకో ఎనిమిది అయితే ఉన్నాడు, ఫుల్ గా డ్యామేజ్ ఇచ్చాం. సో వాళ్ళైతే వేసుకుంటున్నాడు. సో ఎస్కేప్ అవుతున్నాడు. ఎంత ఎస్కేప్ అయినా మనం వదలకూడదు. సో పైనుంచి వచ్చేసి రివైవ్. ఓకే, మన కిల్ కూడా వచ్చేసింది, నో ప్రాబ్లం. ఇగోండి ఒకటి ఎక్కుతున్నారు అనమాట. సో అరే మిస్, అరే కొట్టేసారి ఒక్క బుల్లెట్ కంట. అరే యార్ ఏంటిది, ఎమోట్లు వేస్తున్నారు చూడండి. అబ్బా, వాల్ కొనడం మర్చిపోయినా. సో అన్ని తీసుకున్నాను, అన్ఫార్చునేట్లీ వాల్ అయితే తీసుకోవడం మర్చిపోయాను అనమాట. సో కాయిన్స్ కూడా అయిపోయేవి. సో వాల్ లేకుండా డిఫీట్ చేయగలమా 1vs4? సో చూద్దాం ఏం జరుగుతుందో. డిఫీట్ చేయగలమా చేయలేమన్నది. ఇక్కడ చూసుకున్నట్లయితే ఎదురుగా ఒకనైతే ఎగబడుతున్నాడు అనమాట. ఇందాకైతే కొట్టేశాడు. ఈసారి అయితే మనం ఛాన్స్ ఇవ్వకూడదు. సో ఇక్కడైతే చూడండి, ఓపెన్ ఛాలెంజ్, బట్ హెడ్ అయితే కొట్టాం, కొంచెం డ్యామేజ్ అయితే పడింది. ఇంకా రిమైనింగ్ ఇంకా ఎనిమిది వస్తాడు. వీళ్ళందరూ అయ్యో బ్యాక్ సైడ్. సో ఫాస్ట్ ఎక్కడి నుంచి అయితే ఎస్కేప్ అవ్వాలి. అయ్యో కొట్టేస్తున్నారు. వామ్మో, చూడండి హెడ్ అయితే కొట్టాడు, హెల్మెట్ అయితే పైన డెప్ అయితే ఎగిరింది లైట్ గా. సో ఓకే, ఇక్కడైతే షార్ట్ రేంజ్ అయితే వచ్చాడు. వీడు ఎస్కేప్ అవ్వడానికి ట్రై చేస్తాడు అనమాట. సో వాల్స్ అయితే వేసుకున్నాడు. సో మంచి ప్లేయర్ లానే ఉన్నారనమాట వీళ్ళందరూ. అయ్యో కొట్టేశారు. సో ఫైనల్ ఒకరైతే డౌన్ చేసాం. ఇంకా మనకైతే చాలా తక్కువ హెచ్పీ అయితే ఉందన్నమాట. ఈ తక్కువ హెచ్పీతో మనం కొట్టగలమంటారా? చూద్దాం. సో కొట్టలేమనేది. సో ఇక్కడ చూసుకున్నట్లయితే మన దగ్గర వాల్ లేదబ్బా. సో మనం ఇందులోనే ఉండి ఆడాలి. ఇక్కడ నుంచే మనం డిఫీట్ చేద్దాం. అరే యార్, ఇక్కడ ఎనిమిది వచ్చేసి రివైవ్ అవ్వడానికి వెళ్తున్నాడేమో మేబీ. సో ఇక్కడ దరిదాపులు అయితే ఎవరు కనబడట్లేదు. ఇగోండి ఒక్కొక్కరు పొజిషన్లో అయితే ఉన్నారనమాట. ఒక లాంగ్ రేంజ్ నుంచి అయితే కవర్ ఇస్తున్నారు. ఇగోండి రివైవ్ ఇస్తున్నారు. అబ్బా, ఎగ్జాక్ట్గా మనం వచ్చే టైంకే వాల్ వేసేసాడే. సో ఎలాగైనా మనం ఆ వాల్ బ్రేక్ చేద్దాం అంటారా? సో మనకైతే స్కైలర్ వస్తుంది, వెయిట్ చేద్దాం. సో ఇంకా బయట నుంచి ఎనిమిస్ వస్తారేమో భయం వేస్తుంది. సో ఎనిమికి డ్యామేజ్ అయితే ఇచ్చాము. ఇంకొక బుల్లెట్. అరే యార్, వాల్ వేసేస్తున్నాడే. రివైవ్ ఇచ్చేసి ఉంటాడేమో మేబీ. ఇంకా రివైవ్ లేదనమాట. ఇంకా చచ్చిపోలేదా? అరే ఎనిమికి వచ్చేసి ఫుల్గా డ్యామేజ్ ఇచ్చాం. ఇంకొక అమ్మయ్యా, ఒకళ్ళైతే డౌన్ చేసాం. ఓపీ, ఇప్పుడు మన చేతిలోకి అయితే వాల్ వచ్చింది. సో మన చేతిలో M188 వాల్ ఉంది. మనం తగ్గేది లేదనమాట. సో ఎవరిని వదిలిపెట్టకూడదు. సో రివైవ్ అయితే ఇచ్చేసారు అక్కడ. సో ఇక్కడ వీళ్ళైతే ఫినిష్ చేద్దాం. ఇక్కడ చూసుకున్నట్లయితే చూడండి, వీళ్ళు వచ్చేసి కొట్టడానికి రెడీగా ఉన్నారు. ఫుల్గా హీల్ కూడా చేశారు. ఒకరికైతే హెడ్ షాట్ కూడా డౌన్ చేసాం. కిల్ కూడా వచ్చేసింది మనకి. సో 2vs1 సిచ్యువేషన్ అనమాట. ఇప్పుడు ఏం జరుగుతుందో చూద్దాం. ఎదురుగా ఎనిమిది వెళ్తున్నాడు. సో లైట్ గా డ్యామేజ్ అయితే పడింది అనమాట. సో ఫైనల్ ఎనిమిది డౌన్ అయ్యాడు. ఇంకా రిమైనింగ్ 1 ప్లేయర్ అయితే ఉన్నాడు అనమాట. సో ఆ ఎనిమిది కూడా మనం కొట్టేద్దాం. సో ఛాన్స్ ఓకే, మనమైతే ఫుల్ గా డ్యామేజ్ ఇచ్చామన్నమాట. మేబీ ఇంకొక బుల్లెట్ కొడితే ఖతం అవుతాడు అనమాట. సో అరే యార్, ఏంటి మరి 7 పడింది ఏంటి? M188 డ్యామేజ్ ఉంది కూడా. సో ఇంకొక బుల్లెట్. ఫైనల్లీ మనమైతే ఫుల్ స్క్వాడ్ ని వైప్అవుట్ చేసేసాం. పామో, అందరూ ఇక్కడే ఉన్నారు. అరే యార్, ఏంటి ఎంతమంది ఇక్కడ? అరే మనం ఫాస్ట్ గా ఇక్కడి నుంచి ఎస్కేప్ అవ్వాలి. సో అందరూ రెడీగా వెయిట్ చేస్తున్నారు అనమాట మన కోసం. వీళ్ళు వేసేసేలా ఉన్నారు, మనకైతే పాడి కట్టేసేలా ఉన్నారు. మనమైతే ఫాస్ట్ గా పైకి అయితే వెళ్ళిపోవాలి. పైకి వెళ్ళిపోయిన తర్వాత అప్పుడు చూద్దాం ఒక్కొక్కళ్ళ లెక్కలు వచ్చేసి. సో మన దగ్గర అయితే UMP అండ్ M188 అయితే ఉందన్నమాట. సో మనం పైకి వెళ్ళడం అయితే వాళ్ళకి తెలిసే ఉంటుంది. మనకి వాళ్ళ ఫుడ్ సౌండ్స్ అయితే వస్తున్నాయి, కానీ వాళ్ళు మనల్ని వచ్చేసి వెతుకుతున్నారు. వచ్చాడు ఒకడు ఆల్రెడీ. సో వాళ్ళైతే వేశారు అనమాట. ఈ సైడ్ నుంచి ఆల్రెడీ ఒకటి పైకి అయితే వచ్చాడు. ఒక బుర్ర అయితే బద్దలు అయిపోయింది అనమాట. ఇంకా రిమైనింగ్ ఇంకోటి అయితే వచ్చాడు. వాడికి కూడా ఫుల్గా డ్యామేజ్ పడింది. ఇంకొక బుల్లెట్ అనుకుంటా మేబీ. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ కిల్ అయితే ఫినిష్ చేద్దాం. ఫినిష్ చేసిన తర్వాత రిమైనింగ్ వాళ్ళ గురించి ఆలోచించవచ్చు. సో ఫాస్ట్గా వెళ్ళి హీల్ చేసుకోవాలి అబ్బా, లేకపోతే చాలా కష్టం అవుద్ది. సో ఇప్పుడు ఏం జరుగుతుందో చూద్దాం. ఇక్కడ చూసుకున్నట్లయితే అందరూ కిందనే ఉన్నారనమాట. సో వీళ్ళు వచ్చేసి ఇక్కడ ఎనిమిది అవుతున్నాడు. సో ఇంకొకడు, అమ్మో చూడండి, మొత్తం ముగ్గురు, ఇద్దరు డౌన్ ఇంకా ఒక్కడు. సో లాస్ట్ కూడా ఫుల్ డ్యామేజ్. ఫైనల్లీ ఫుల్ స్క్వాడ్ వైప్ అవుట్. ఓపీ.
సో మామూలుగా కొట్టలేదు అనమాట ఒక్కొక్కరికి. సో చింత రేవుడు పెట్టేసాం. ఓకే మనం ఇక్కడ ఉన్నామని తెలిసిపోయింది అందరికి. సో వీళ్ళైతే మన మీద రష్ అయితే కొడుతున్నారు అనమాట. సో ఒకడు ఆల్రెడీ వచ్చేసాడు, రెడ్ కలర్ షర్ట్. సో ఇక్కడ చూసుకున్నట్లయితే ఎనిమిది 1 ట్యాప్ అయితే పడిపోయింది అనమాట. సో ఇంకా రిమైనింగ్ ప్లేయర్స్ ఎక్కడ రారే, ఒకరి తర్వాత ఒకరు కాదు, అందరూ ఒకసారి రండి. సో ఇంకొకరికి అయితే లైట్ గా డ్యామేజ్ ఇచ్చాం. సో ఇంకొకరికి కూడా మనమైతే 1 ట్యాప్ అయితే కొట్టేసాం అనమాట. సో ఓవరాల్ గా ఇద్దరికైతే 1 ట్యాప్ కొట్టాం. ఇంకా రిమైనింగ్ ఇద్దరైతే ఉన్నారు. సో వాళ్ళు కూడా ఫినిష్ చేద్దాం. సో వాళ్ళ పొజిషన్స్ ఎక్కడబ్బా, ఈ గ్లూ వాల్ చుట్టూరు ఒకరైతే ప్యాక్ చేసుకుని ఉన్నారు, ఇక్కడ లాంగ్ రేంజ్ అయితే ఉన్నారు అనమాట. సో ఎనిమి వచ్చేసి బాగా వాల్స్ వేసుకుని ఎస్కేప్ అవుతున్నాడు. సో మనం డ్యామేజ్ ఇస్తున్నప్పుడల్లా సో వాల్స్ వేసుకొని హీల్ చేసుకుంటాడు అనమాట. మంచి స్కైలర్ ఎబిలిటీని బాగా వాడుకుంటున్నాడు కుర్రోడు. సో చూడండి అలా వాల్స్ తీసుకుంటూ వెళ్ళిపోతున్నారు. సో చాలా బాగా ఆడుతున్నారు అనమాట. అపోనెంట్ లో ఉన్న ప్లేయర్స్ అందరూ చాలా ఓపీ ఆడుతున్నారు. సో వీళ్ళు డిఫీట్ చేసినట్లయితే మామూలుగా ఉండదు. సో మనమైతే తగ్గేది లేదనమాట. చూడండి మంచి ఐక్యూ యూజ్ చేస్తున్నారు అబ్బా, టైమింగ్ కోసం ఎదురు చూస్తున్నారు. సో ఇంకా లాంగ్ రేంజ్ లో అయితే ఒకరైతే ఎగురుతున్నారు అనమాట. 1 ట్యాప్ కనెక్ట్ అవ్వలేదా, సో ఇంకోటి అయితే మిస్ అయిపోయింది అనమాట. ఇంకోటి అయితే కనెక్ట్ అవ్వలేదు. సో ఫైనల్లీ ఎనిమి వచ్చేసి ఎలిమినేట్ అయితే అయిపోవడం జరిగింది అనమాట. నేరుగా వచ్చేస్తున్నారు అబ్బా చూడండి. సో ఒకరికైతే ఫుల్ గా డ్యామేజ్ ఇచ్చాం. సో రెడ్ కలర్ షర్ట్ అక్కడి నుంచి కొడతారు. సో ఒకరైతే డౌన్ చేసాం. రెడ్ షర్ట్ అయితే మాత్రం మంచి ఊపు మీద ఉన్నాడు, ఎక్కేస్తున్నాడు అనమాట. అరే హెడ్ కొట్టాం కానీ. సో 3 రౌండ్స్ తో సమానంగా అయితే ఉన్నాం. బ్యాక్ సైడ్ బ్రో, బ్యాక్ సైడ్ చూసుకో. సో మనమైతే ఒకరికి హెడ్ షాట్ కొట్టి డౌన్ చేసాం. తమ్ముడు బ్యాక్ సైడ్ చూసుకోవాలి కదా ఒకసారి. సో గుడ్డిగా వెళ్ళిపోతే ఎలా చెప్పు. ఒకళ్ళు డౌన్ చేస్తాం, మనం ఫాస్ట్ గా ఫినిష్ చేయాలి, లేకపోతే రివైవ్ అయితే ఇచ్చేస్తారు. అసలుకే రివైవ్ ఇవ్వడంలో కింగుల్లా ఉన్నారు. సో కిల్ కూడా వచ్చేసింది. ఇంకా రిమైనింగ్ ప్లేయర్స్ ఎక్కడబ్బా. సో రెడ్ కలర్ షర్ట్ అయితే ఇక్కడ ఉన్నాడు. సో 1 ట్యాప్ అయితే కొట్టాం. ఇంకొక బుల్లెట్ ఇంకొక బుల్లెట్ కూడా ఖచ్చితంగా డౌన్ అవుతారు. సో ఫైనల్లీ ఎనిమి వచ్చేసి డౌన్ అయితే అయిపోయాడు అనమాట. ఇంకా రిమైనింగ్ 1 ప్లేయర్ అయితే ఉన్నాడు. ఎక్కడ దాగున్నాడు అబ్బా ఇంకా రిమైనింగ్ వాడు. సో ఎక్కడైతే అక్కడ కనబడట్లేదు అనమాట. సో మంచిగా గ్యాప్ దొరికింది. ఈ గ్యాప్ లోనే ఇంకెవరైతే లైక్ చేయలేదో ఫాస్ట్ గా లైక్ చేయండి. మన ఛానల్ కొత్తగా వచ్చిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కి కొడుతున్నారు. ఆ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కి ఈ విధంగా హెడ్ షాట్ కొట్టండి, ఓకేనా. సో ఫైనల్లీ మనమైతే 4 రౌండ్స్ తో లీడ్ అయితే ఉన్నాం. ఎదురుగా వచ్చేసి ఒక అమాయకుడు కనబడుతున్నాడు. సో జంప్ హెడ్ షాట్ అయితే పర్ఫెక్ట్ గా ఇచ్చేసాం అనమాట. సో కిల్ కూడా మనకైతే వచ్చేస్తుంది. షార్ట్ రేంజ్ కి అయితే వచ్చేస్తున్నారు వీళ్ళు. సో మన కిల్ కూడా వచ్చేసింది, నో ప్రాబ్లం. ఇంకా రిమైనింగ్ ప్లేయర్స్ వచ్చేసి స్టార్టింగ్ పొజిషన్ లోనే ఉన్నట్టుగా ఉన్నారు. ఇక్కడ ఎవరు కనబడట్లేదు. అగోండి వాల్ వేసుకుంటా పోతున్నాడు. సో లాంగ్ రేంజ్ లో అయితే రెడ్ కలర్ అబ్బాయి అయితే కనబడుతున్నాడు. షార్ట్ రేంజ్ కి వచ్చేసి ఎక్కువ గ్లూ వాల్ యూస్ చేసే అబ్బాయి అయితే కనబడుతున్నాడు. సో మనమైతే లైట్ గా డ్యామేజ్ అయితే ఇవ్వడం జరిగింది అనమాట. సో లాంగ్ రేంజ్ అగోండి. సో మామూలుగా కొట్టట్లేదు, వాల్ మూవ్మెంట్ కూడా చాలా బాగుంది. సో ఒక 1 ట్యాప్ అయితే కొట్టాం అనమాట. మేబీ ఇంకొక బుల్లెట్. సో ఇంకోనైతే కవర్ అవ్వడానికి అయితే వస్తున్నట్టుగా ఉన్నారు. ఒక బుల్లెట్ కాదబ్బా, వీడు ఆగట్లేదు, చాలా మంచిగా ఆడుతున్నారు. సో వాళ్ళు వేసుకుంటూ వెళ్ళిపోతున్నారు. ఇక్కడ ఎనిమిది అయితే ఉన్నాడు అనమాట. సో ఎనిమిదికి వచ్చేసి హెడ్ స్ప్రే అయితే కొట్టాం. ఇంకో ఎనిమిది అయితే ఉన్నాడు. అరే స్కైలర్ యూజ్ చేశాడు అబ్బా. సో ఇప్పుడు ఫ్యాక్టరీకి అయితే వచ్చాను అనమాట. ఇద్దరుగా ఒక ఎనిమిది అయితే ఉన్నాడు అనమాట, రెడ్ కలర్ షర్ట్. సో ఫుల్ గా డ్యామేజ్ ఇచ్చాం. ఇంకొక బుల్లెట్ ఫైనల్లీ డౌన్ కూడా అయిపోయాడు. సో రైట్ సైడ్ లో ఒక ఎనిమిది అనమాట, లెఫ్ట్ సైడ్ లో వచ్చేసి మొత్తం 2 ఎనిమిస్. సో మనం ఫాస్ట్ గా వచ్చేసి క్లియర్ చేసుకొని, లేకపోతే రివైవ్ వచ్చేసి ఇచ్చేస్తారనమాట వీళ్ళు. సో లాంగ్ రేంజ్ లో ఒక ఎనిమిది అయితే ఉన్నాడు. షార్ట్ రేంజ్ లో ఉన్న ఎనిమిది ఎక్కడికి వెళ్ళిపోయాడు. అరే యార్. సో లాంగ్ రేంజ్ లో చూడండి అక్కడైతే వూకాంగ్ యూజ్ చేసినట్టుగా ఉన్నాడు మేబీ. సో వీడైతే చూడండి స్కైలర్ యూజ్ చేసుకుని కొట్టేద్దామనే వీడు మంచిగా స్కైలర్ యూజ్ చేస్తున్నాడు అబ్బా ఎనిమి వచ్చేసి. సో ఫైనల్లీ మనం వచ్చేసి డౌన్ అయితే చేసాం అనమాట. ఇంకా రిమైనింగ్ ఇక్కడ ఎనిమి అయితే ఉన్నాడు అనమాట. సో ఎనిమికి వచ్చేసి జంప్ హెడ్ షాట్, మనం తగ్గేదే లేదు. ఇంకా రిమైనింగ్ ఒక ఎనిమి అయితే ఉన్నాడు, రివైవ్ ఇవ్వడానికి అయితే వెళ్తాడు అనమాట. సో ఫైనల్లీ ఫుల్ టీమ్ ఈజ్ వైప్ అవుట్. ఎనిమి సౌండ్స్ వస్తున్నాయి ఎక్కడబ్బా, ఎక్కడ అనుకుంటున్నాను. సో ఫైనల్లీ ఎనిమిది వచ్చేసి డౌన్ చేస్తాం. అరే ముందునొకరు వెనకొకరు. సో ముందున వచ్చేసి లైట్ గా డ్యామేజ్ ఇచ్చాం అనమాట. సో మనమైతే ఒకరైతే ఫాస్ట్ గా క్లియర్ చేయాలి, లేకపోతే బ్యాక్ సైడ్ నుంచి మనకి ఇబ్బంది అవుతుంది అనమాట. సో ఒకరికి వచ్చి ఫుల్ గా డ్యామేజ్ ఇచ్చి డౌన్ అయితే చేస్తాం. ఇంకా లాంగ్ రేంజ్ లో వచ్చేసి రెడ్ కలర్ షర్ట్ అయితే ఉన్నాడు అనమాట. ఇంకా రిమైనింగ్ ఇద్దరైతే ఉన్నారు. అరే యార్ మనకు కొంచెం హెచ్పీ ఉంది. సో మనం తగ్గేదే లేదనమాట. సో ఫైనల్లీ మనం అయితే డౌన్ చేస్తాం. ఇంకా రిమైనింగ్ 1 ప్లేయర్ అయితే ఉన్నాడు. సో ఆ ప్లేయర్ కూడా ఫాస్ట్ గా డిఫీట్ చేద్దాం. ప్లేయర్ ఎక్కడ ఉన్నాడు అబ్బా, ఎక్కడ దాగుంటున్నాడు. లాస్ట్ ప్లేయర్ మాత్రం ఎక్కడో దాగుని ఆడుతున్నాడు. ఇగోండి ఎక్కడ ఉన్నాడు. సో వాల్స్ వచ్చేసి వేసుకున్నాడు అనమాట. మనమైతే ఛాన్స్ ఇవ్వకూడదు, ఒక 1 ట్యాప్ పెద్దాం ఎలా అయినా. సో M10 అయితే ఉంది. ఫైనల్లీ 1 ట్యాప్ హెడ్ షాట్ ఫ్లాష్ లో కొట్టాం అనమాట. ఎంత స్పీడ్ గా కొట్టామంటే అంత స్పీడ్ గా కొట్టాం. సో ఓపెన్ లోకి వస్తారా. సో మనమైతే హెడ్ షాట్ కూడా డౌన్ చేస్తాం. మాట్లాడితే ఓపెన్ లోకి వస్తున్నాడు. సో ఇంకా రిమైనింగ్ వచ్చేసి ముగ్గురు అయితే ఉన్నారనమాట. సో చాలా అంటే చాలా హెడ్ షాట్లు కొట్టాం, కానీ ఎన్ని హెడ్ షాట్లు కొట్టామో తెలియదు. సో ఒకవేళ మీకు తెలిసినట్లయితే కామెంట్ చేయండి, ఓకేనా. సో 6 రౌండ్స్ తో మనమైతే లీడ్లు అయితే ఉన్నాం అనమాట. ఇంకా రిమైనింగ్ వచ్చేసి ఇంకా 2 ప్లేయర్స్ ఉన్నారు. ఇంకోళ్ళు అయితే డౌన్ చేసాం హెడ్ షాట్ కొట్టేసి. సో కిల్ కూడా వచ్చేసింది. ఇక మనం ఆగేదే లేదనమాట. సో ఇంకా లాస్ట్ ప్లేయర్ అయితే ఉన్నాడు. సో బయటికి అయితే రావట్లేదు. సో బయటకు వచ్చాడు. బా ఏమన్నా వాల్స్ చేస్తున్నారా, చాలా బాగా వాల్స్ చేస్తున్నాడు అనమాట ఎనిమి వచ్చేసి. సో వెయిట్ చేస్తాడు. అరే బ్రో అలా ఓపెన్ చేయాలని చెప్పకూడదు బ్రో. సో ఒక 1 ట్యాప్ అయితే కొట్టాం. ఇంకొక బుల్లెట్ కూడా అయిపోతాడు. బ్రో మాట్లాడితే వాల్ వేసుకొని వెళ్ళడం కష్టమే కదా, ఒకసారి ఆలోచించుకోవాలి ఎదురుగా ఎవరున్నారు. సో మనమైతే ఫైనల్లీ ముగ్గురిని అయితే చంపేసాం. ఒక కిల్ వచ్చేసి డౌన్ లో ఉందన్నమాట, అది ఇంకా రాలేదు, వచ్చేస్తుంది. ఇంకా లాస్ట్ ఎనిమి అయితే ఉన్నాడు అనమాట. ఈ ఎనిమి లాస్ట్ వరకు ఎందుకు ఉంటున్నాడో అర్థం కావట్లే. సో 1vs1 ఆడదాం అనుకుంటున్నాడో ఏమో మరి నాకు తెలియట్లేదు. సో
సో ఎనిమిదికి వచ్చేసి లైట్గా డ్యామేజ్ అయితే పడింది. ఇంకొక బుల్లెట్ ఫైనల్లీ మనమైతే బూయా అయితే కొట్టేసాం అనమాట. సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో. నాకైతే ఈ గేమ్ ప్లే చాలా అంటే చాలా నచ్చింది. ఇంత బాగా ఆడతారని నేను కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు. సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. సో ఇలాంటి గేమ్ ప్లే ఇంకా బెస్ట్ గేమ్ ప్లేస్ అయితే వస్తాయన్నమాట ముందు. ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ఆ పక్కనే ఉన్న బెల్ ఐకాన్కి మాత్రం హెడ్ షాట్ గట్టిగా కొట్టండి, తగ్గేదే లేదనమాట. సో 28 కిల్స్ అయితే కొట్టాం. సో హెడ్ షాట్ లేని కొట్టాము నాకైతే అంత ఐడియా అయితే లేదు. ఒకవేళ మీకు తెలిసినట్లయితే కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. సో 12,000 డ్యామేజ్ అనమాట. సో ఇక బాయ్ ఫ్రెండ్స్, బాయ్ బాయ్.